హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ గోబీ 65 కోసం క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నామండి. క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. వాటర్లో 1 టేబుల్ స్పూను ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని అందులో వేసుకుందాం. వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచండి, బాగా క్లీన్ అయిపోతుంది. 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని సపరేట్గా ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. వాటర్తో ఏం లేకుండా ఓన్లీ క్యాలీఫ్లవర్ని తీసుకుందాం. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూను కారం, 1 టీ స్పూను నిమ్మరసం, చిటికెడు ఫుడ్ కలర్, సాల్ట్ టేస్ట్కి సరిపడేంత. బాగా మిక్స్ చేసుకోండి అన్నీ వేసి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడయింది. ఇందులో కాలీఫ్లవర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు మీకు ఒక చిట్కా చెప్తానండి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నుంచి నీరు వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఆనియన్స్ని సాల్ట్ వాటర్లో వేసి అందులో 1 మినిట్ ఉంచి తర్వాత కట్ చేసుకున్నారంటే ఆనియన్స్ని కన్నీళ్ళు అనేవి రావు. గోబీ ఫ్రై అయింది, సైడ్కి తీసుకుంటున్నాం. అంతేనండి, గోబీ 65 రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.